సిబిఐ ఎంక్వైరీ జరపాలి అనేది ఎందుకని అంత పెద్ద ఎత్తున వినిపిస్తోంది నీట్ ఎగ్జామ్ కి సంబంధించి? ఇక్కడ మొత్తం టాపిక్ అంతా కూడా బిహైండ్ ది బార్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొకటి, కొన్ని విద్యా సంస్థలు ఒక ఫేమస్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని హైర్ చేసుకుని వేశారు. 24 లక్షల మంది పిల్లలు ఒక పేరెంట్స్తో పాటుగా మా తప్పు కాదు ఇది, మా ఎఫర్ట్స్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, ఇంకెవరో చేసిన తప్పుకు మేమెందుకు బలవ్వాలి అనేది ఒక ప్రైమరీ డిమాండ్. అదే కదా, దానికోసమే కదా పోరాటం జరుగుతుంది. ఎవరైతే 1563కి మీరు గ్రేస్ వేశారో ఆ పిల్లలని ఇందులో విపరీతమైన పోటీ ఉంటుంది. అందులో రాటదేలిన పియర్ స్టూడెంట్స్నే మనం ర్యాంకర్స్గా చూస్తాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. 24 లక్షల మంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ఈసారి రాశారు. అయితే గతంలో కంటే ఈసారి ఎందుకని నీట్ ఎగ్జామ్ వివాదాస్పదం అవుతోంది? స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్లు అయ్యాయి, రిగ్గింగ్ జరిగింది, ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి? రీనీట్ జరగాలనేటువంటి డిమాండ్తో పాటుగా దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే క్లారిఫికేషన్స్ మినిస్ట్రీ ఇచ్చిందా లేదా? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు, పేరెంట్స్ అందరూ కలిసి? దీని గురించే మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ గారు. పవన్ గారు నమస్కారం అండి. సో నీట్ ఎగ్జామ్కి సంబంధించి గతంలో కూడా చాలా కాంట్రవర్సీస్ చూసాం. రీజనల్ లాంగ్వేజ్లో పెట్టాలని, లేకపోతే కోపప్ చేసుకోలేకపోతున్నారని. కానీ గతంలో కంటే ఎప్పుడూ లేనంతగా ఇంత కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రీనీట్, వీ వాంట్ జస్టిస్ అనేటువంటి ఇంత పెద్ద క్యాంపెయినింగ్ ఎందుకని జరుగుతున్నాయి? అంటే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ దీనికి సంబంధించి అబ్రప్ట్గా జూన్ 4th నాడు అనౌన్స్ చేశారు. అంటే ఏ గందరగోళం లేకుండా వీళ్ళు అన్న డేట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉందో 14వ తారీఖు అని చెప్పుంటే బహుశా ఇంత ఫ్లేరప్ అయ్యేది కాదు. ఈ 4వ తారీఖు నాడు మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. దాని సందడిలో ఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం ఒకటి. రెండోది, ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మామూలుగా 2-3 విద్యార్థులకి 720 అవుట్ ఆఫ్ 720 రావడం అనేది పెద్ద మిరాకిల్ ఏం కాదు. వస్తాయి, అట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు. కానీ ఏకంగా 67 మందికి, అంటే వీళ్ళు ముందు అనౌన్స్ చేసినప్పుడు 67, ఇప్పుడు గ్రేస్ మార్క్ పాలసీస్ అవన్నీ మార్చారు కనుక 61. అంటే 60 to 70 మెంబర్స్కి 720 అవుట్ ఆఫ్ 720 రావడం. అండ్ అబ్నార్మాలిటీస్ ఇన్ మార్క్స్, లైక్ నో మ్యాటర్ వాట్ వాళ్ళకి ఇప్పుడు 720 మార్కులకు హైయెస్ట్. అది ప్రతి ప్రశ్నకి 180 క్వశ్చన్లు గాను ప్రతి ప్రశ్నకి 4 మార్కులు. అంటే 720 మార్కులన్న రావాలి, లేదా 716 ఒక క్వశ్చన్ వదిలేస్తే. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 715. అదేందో విచిత్రంగా 718, 719 వచ్చాయి. అంతేకాకుండా ఆ వాపింగ్ మరి ఇక్కడ 650 మార్కులు అనేది అవుట్ ఆఫ్ 720 ఈజ్ కన్సిడర్డ్ టు బి వెరీ గుడ్ స్కోర్. ఇందులో పిల్లలకి మామూలుగా అయితే 620 నుంచి 720 మధ్య వచ్చిన విద్యార్థులకి లాస్ట్ ఇయర్ తీసుకుంటే 620 to 720 మార్క్స్ మధ్య ఉన్న వాళ్ళకి 13,000 నుంచి 15,000 ర్యాంక్ వచ్చింది. ఓకే. ఈ సంవత్సరం ఇదే మార్క్స్ రేంజ్లో దగ్గర దగ్గర 80 నుంచి 90,000 మందికి మార్క్స్ వచ్చాయి. అబ్నార్మల్గా కనిపించింది. అందులో ఇంకొక చిన్న అబ్జర్వేషన్, ఇంటర్మీడియట్లో ప్లస్ 11th 12thలో 1 మార్క్ వచ్చిన వాళ్ళకి కూడా 720 వచ్చింది అని ఒక కాంట్రవర్సీ కనిపించింది కదా. అవును, సుప్రీంకోర్టు జీవాట్లు కూడా పెట్టింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయిన వాడికి 700 ఎలా వచ్చాయని అసలు. సో ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ ది మ్యాటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేడం. అంటే ఇన్ని వేల మందికి అబ్నార్మాలిటీస్ అనేది రావడం అనేది మెయిన్గా సందేహానికి దారితీస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ముందు నుంచి కూడా ఈ ఫిబ్రవరి మార్చ్లోనే పేపర్ లీక్ అయింది అనే న్యూస్ కొంత నేషనల్ మీడియాలో, ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా, రెడిట్ లాంటి ప్లాట్ఫామ్లో కూడా వైరల్ అయింది. ఇది వైరల్ అయింది కనుకనే ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు చాలామందిలో ఈ డౌట్ అనేది రైజ్ అయింది. అంతేకాకుండా మీరు ఒకసారి ఈ గవర్నమెంట్ కాలేజెస్లో అక్రాస్ ది కంట్రీ టోటల్ 1.2 lakh సీట్స్ ఉంటే 58,000 వరకు గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావాలంటే నాకు 520 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. కానీ సర్ప్రైజింగ్లీ ఈ సంవత్సరం 650 మార్కులు వచ్చినా సరే గవర్నమెంట్ దానిలో సీట్ వచ్చే ఛాన్సెస్, క్వాలిఫై అయిపోయారు అన్నట్టుగా అనౌన్స్ చేశారు. అంతే. ఇంకా 500 మార్క్స్ వచ్చిన పిల్లలు నిరుత్సాహపడుతున్నారు, 550 వచ్చిన పిల్లలకు కూడా సర్టనిటీ లేదు నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుందని. ఇన్ని కాంట్రవర్సీకి వేదిక ఎన్టీఏ అయింది, ఈ రిజల్ట్స్ అయింది. ఎస్, అందుకే ఈ కాంట్రవర్సీ రోజు రోజుకి
యాక్సెలరేట్ అవుతుంది. జనాలు దీని వెనకాల ఉద్యమాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో 40కి పైగా డిఫరెంట్ సుప్రీంకోర్టు అండ్ డిఫరెంట్ హైకోర్ట్స్లో 40కి పైగా పిటిషన్స్ కూడా వేశారు. అన్లెస్ దేర్ ఈస్ సమ్ మాల్ ప్రాక్టీస్ డెఫినెట్లీ ఇంత అబ్నార్మాలిటీస్ అని మనం చూడం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ప్రేక్షకులందరూ గమనించాలి. అదేంటంటే ఇప్పుడు మామూలుగా అయితే మనం అప్లై చేసుకోవడానికి ఒక 4 రోజులు టైం ఇస్తారు మేడం. ఇక్కడ లాస్ట్లో ఒక 2 days అడిషనల్గా ఇచ్చారు. ఆ 2 daysలో వాపింగ్ 24,000 మెంబర్స్ 24,000 మెంబర్స్ అప్లై చేసుకున్నారు ఇన్ 2 days. ఎక్స్ట్రా ఇచ్చారు లాస్ట్ మినిట్లో. అది కూడా ఆ విండో ప్రత్యేకంగా ఏదో కొంతమంది విద్యార్థుల కోసం ఓపెన్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ 24K ఎవరైతే అప్లై చేశారో వీళ్ళలో చాలామందికి 600 పైన మార్క్స్ వచ్చాయి. మరి అది ఎట్లా జరిగింది? అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎన్టీ అనే తన వెబ్సైట్లో తానే పెట్టింది ఏమని 1 నుంచి 100 లోపు లిస్ట్ పెట్టింది. ఆ లిస్ట్లో ఒక 8 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారు 23070100480 068 ఇట్లాంటి హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న పిల్లలందరికీ 720 అవుట్ ఆఫ్ 720 అంటే ఒకటే సెంటర్లో వీళ్ళు రాశారు అనే విషయంలో జనాలకి డౌట్స్ రైజ్ అయ్యి పేపర్ లీక్ ఏమన్నా అయిందా సెంటర్కి అంటే రాని విద్యార్థులందరూ డెఫినెట్లీ ప్యానిక్ అవుతారు. వచ్చిన వీళ్ళలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇదంతా ఇంకా రోజు రోజుకి కయాటిక్ కండిషన్స్ అవుతున్నాయి తప్ప దీని పట్ల ఒక క్లారిటీ అనేది ఇంకా రావట్లేదు మేడం. ఎస్. సో ఇప్పుడు మనం ఈ రీనీట్కి సంబంధించి ఒక డిమాండ్ అనేది ఒక జెన్యూన్ డిమాండ్. ఎందుకంటే అక్కడ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ అనేది ఉంది. అనవసరంగా మనం ఇంత చదువుకొని ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇంకెవరికో మార్క్స్ వెళ్ళిపోతున్నాయి, లేకుంటే వాళ్ళే ఎలిజిబుల్ క్యాండిడేట్ అన్నట్టుగా ముద్ర పడిపోతుంది. వీళ్ళకి 1 year వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ. సో ఇది జెన్యూన్ రీజన్. అండ్ మనం సెకండ్ దానికి సంబంధించి మాట్లాడుకుంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది పేరెంట్స్కి, పిల్లలకి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటికి సంబంధించి. అందులో ఇవన్నీ కూడా చాలా జెన్యూన్ డౌట్స్ అండ్ రీజనబుల్గా అనిపించేటువంటి డౌట్స్. మీరేం చెప్తారు వాటి గురించి? అంటే ఎన్టీఏ డెఫినెట్లీ ట్రై టు పసిఫై ద సిచ్యువేషన్. తన వంతు బాధ్యతగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ 24 లక్షలు 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దానిలో ఒక్క స్టూడెంట్కి కూడా డౌట్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఎన్టీఏ మీద ఉంది. కానీ వాళ్ళు చేసిన ప్రతి ఎఫర్ట్ అది మ్యానిపులేటివ్ ఎఫర్ట్ లాగానే కనబడుతుంది మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డిస్కస్ దీస్ పాయింట్స్ రైట్. ఇక్కడ ఫస్ట్ది పేపర్ లీక్ ఇన్ బీహార్ ఆర్ గోద్రా. ఇప్పుడు బీహార్ అనగానే లీక్ అయి ఉంటుందని ఒక భావన జనాల్లో ఉంటుంది. ఇప్పుడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అటువంటి పేర్లు ఉన్నాయి కదా. అక్కడ రీజన్ దీని వీళ్ళు ఏమి ఇచ్చారో చూడండి. ఈ కేసెస్ సీమ్స్ టు బి రిలేటెడ్ టు చీటింగ్ అండ్ ఇంపర్సనేషన్, నాట్ పేపర్ లీక్. చీటింగ్ జరిగింది చిన్నపాటిది, అక్కడ కేవలం దాంట్లో జరిగి ఉంటుంది పరీక్షా హాల్లో తప్ప. అంతే. ఇంపర్సనేషన్ అంటే వేషధారణ, అంటే ఒక పిల్లోడి ప్లేస్లో ఇంకో పిల్లోడు లేదా ఫోటో మ్యాచ్ అవ్వకపోవడం లాంటివి జరిగినాయి. అంటే ఇది జరిగింది ఎగ్జామ్కి ముందు, ఇది రివీల్ అయింది ఎగ్జామ్కి ముందు. చీటింగ్ ఎప్పుడు జరుగుద్ది? ఎగ్జామ్ హాల్లోనూ. మరి ఈ దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఇక్కడ వస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి? రెండోది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ హై స్కోరర్స్. వాళ్ళు ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. ది అవుట్కమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ అఫోర్సెడ్ కేసెస్ ఈజ్ అవైటెడ్. అంటే ఏందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఎట్ ద సేమ్ టైం ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాశారు కదా, ఎక్కువ మంది రాస్తే ఎక్కువ వస్తాయి అని అంటున్నారు. కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి. అంతే. లాస్ట్ ఇయర్ 21, ఈ ఇయర్ 23, 24. 2 లక్షల మంది ఏమంటారు ఇంతమంది ఇంటెలిజెన్స్ పుట్టుకొచ్చారా ఆల్ ఆఫ్ ఎదర్ మన కంట్రీలో. సో ఇది కొంత డౌట్ఫుల్. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, గ్రేస్ మార్క్స్ అండ్ మార్క్స్ ఇన్ఫ్లేషన్. అంటే దానికి అదే అందరూ అడుగుతున్నారు ఏంటి మీది క్రైటీరియా ఏంటి అని. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ మనకి రద్దు చేశారు, దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఈ గ్రేస్ మార్క్స్ ఎట్లా తీసుకున్నారయ్యా అంటే కాంట్రవర్సీ కాకుండా తెలివిగా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 2018లో. అది దేనికి సంబంధించి క్లాట్ ఎగ్జామ్లో గ్రేస్ మార్క్స్ ఇవ్వమని ఒక కేసులో ఇచ్చింది తీర్పు. నాట్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఆస్పిరెంట్స్ అని రాసుంది అందులో జడ్జిమెంట్లో. వీళ్ళు దాన్ని తీసి ఆ నార్మలైజేషన్ మెథడ్ వీళ్ళు అప్లై చేసామంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ అస్యూమ్ దట్ ఐ గాట్ సమ్ X marks and some Y marks are added as grace and my total marks have become Z. ఇది టోటల్. ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్కి మీరు వేసిన
నార్మలైజేషన్ టెక్నిక్ ఏంటి, నాకు ఎన్ని వచ్చాయి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు ఇది మాత్రం చూపిస్తే ఎట్లా? ఫార్ములా ఇది ఈక్వేషనే కాదు కదా మేడం, ఒక అన్నోన్తో ఈక్వేషన్ ఎట్లా అవుతుంది? సో ఇది ఇక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్. దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ భలే గమ్మత్తుకుంటుంది చూడండి. 67 మందికి వచ్చాయి, 720 వచ్చాయి, 720 వచ్చేసాయి, 44 ఆన్ అకౌంట్ ఆఫ్ రివిజన్ ఇన్ వన్ ఆన్సర్ కి ఆఫ్ ఫిజిక్స్. 44 మందికి అంటే ఒక్క ఆన్సర్కి ఫిజిక్స్లో వేరియేషన్ వల్ల 4 లేదా 5 మార్కులుగా 44 మందికి పెరిగిపోయాయని చెప్పారు. 6 ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ కంపెన్సేటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైం అన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ 720 వచ్చిన దానిలో గ్రేస్ మార్క్స్ మేము టైం లాస్ వల్ల, ఎందుకంటే ఒక విద్యార్థి యూట్యూబ్లో కూడా ఉన్నాయి అబ్బాయి వీడియోస్, మామూలుగా అయితే ఎంఎన్ఓపి ఒక కోడ్, పీక్యూఆర్ఎస్ ఒక కోడ్. సో ఈ 2 కోడ్లు ఇచ్చినప్పుడు ఏదో ఒక కోడే ఇవ్వాలి స్పెసిఫిక్గా. ఒక విద్యార్థికి వేరే కోడ్ ఇచ్చారు. ఆ విషయాన్ని కొంత లేట్గా రియలైజ్ అయ్యి ఆ విద్యార్థి దగ్గర నుంచి తీసేసుకున్నారు, కంపెన్సేట్ చేశారు. ఆ అబ్బాయికి వచ్చిన మార్కులు తను చెప్పింది ఇంటర్వ్యూలో 640 650 ఒక 60 మార్కులు 70 మార్కులు పెరిగినాయి. నాకు ఈ పెరిగిన మార్కులు ఏం అక్కర్లేదని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఐఆమ్ రెడీ ఫర్ రీ ఎగ్జామ్ అని అంటున్నాడు. సో ఇట్లా ఎంతమంది పిల్లలు ముందుకు వస్తారో చూడాలి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎన్సీఆర్టీ 2018 తర్వాత ఫిజిక్స్లో సిలబస్ మారి కొన్ని స్టేట్మెంట్స్ మార్చింది. ఈ మార్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఉన్న ఆప్షన్ ఉంది క్వశ్చన్లో, మార్చక ముందున్న ఆప్షన్ కూడా ఉంది. ఇవి 2 కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్సే. మరి అది కొంతమంది పెట్టారు, ఇది కొంతమంది పెట్టారు. సో దీనికి మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చాం. ఇక్కడ ఇర్రెగ్యులారిటీ ఆర్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ఎన్సీఆర్టీ అని చెప్తున్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాప్ 100 కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ పర్టికులర్ రీజన్ ఆర్ సిటీ అంట. అంటే మనం అంటున్నాం కదా, ఇప్పుడు హర్యానాలో జడ్జెడ్ అనే ప్రాంతం ఉంది, అక్కడ నుంచి మ్యాక్సిమం స్టూడెంట్స్కి 720 ఎట్లా వచ్చాయని అడుగుతున్నారు. అదే మన్ఖడ్ మహారాష్ట్రలో వచ్చితే ఆ ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అట్లా కాదు, 100 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, అక్కడ 89 సెంటర్స్ 55 సిటీస్ within 17 states or union territories. 4750 సెంటర్లు మేడం. 4750 సెంటర్స్లో ఒక్కొక్క రూమ్లో 10, ఒక్కొక్క సెంటర్లో 10 రూమ్లు వేసుకుందాం. అంటే ఇన్ని రూమ్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటే అది రికార్డ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఆ రికార్డ్స్ని బయట పెట్టట్లేదు. ఈ ఇష్యూని కేవలం 1563 మంది విద్యార్థులకు ఎవరైతే గ్రేస్ వేశారో వాళ్ళ మీదకి డైవర్ట్ చేసి పోస్ట్ పోన్ చేశారు. జడ్జిమెంట్స్ అన్నీ కూడా జూలై 8కి చేస్తామంటున్నారు. దిస్ ఈజ్ సంథింగ్ సస్పీషియస్. వాట్ హ్యాపెండ్ ఏటీఎస్ సెంటర్ ఇన్ సవల్ మధోపూర్ రాజస్థాన్, అక్కడ ఏం జరిగింది అసలు? ఇదే కోడ్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూట్ చేశారు అని టూత్ పాలిషింగ్ యాక్ట్స్ ఇవన్నీ. సో ఇట్లా షెడ్యూల్ డేట్ కంటే ముందు ఎందుకు వచ్చిందంటే మేము చాలా బాగా పనిచేసాం, చాలా ఎర్లీగా చేసాం కాబట్టి ముందే మమ్మల్ని మెచ్చుకోకుండా తిడుతున్నారని. సో ఇవన్నీ వండర్ఫుల్. అంటే ఇప్పుడు మనం పిల్లలు ఏదో సాకు చెప్తారు చూసారా, నా స్కూల్ కనబడిని కొన్ని సాకులు ఉంటాయి, కడుపు నొప్పి అని లేకపోతే తలనొప్పి అని. దే ఆర్ ఇన్విజిబుల్ ఎక్స్క్యూజెస్ ఆఫ్ ది చిల్డ్రన్ వైల్ దే ఎస్కేప్ స్కూలింగ్, రైట్? ఇప్పుడు నాకు స్కూల్ పోతే అంటే పిల్లలు ఏం చెప్తారు అవే చెప్తారు. అట్లా చెప్పినట్టే ఉంది తప్ప ఇది అథెంటిక్గా ఉండుంటే ఇంత రెవల్యూషనైజ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మన గవర్నమెంట్స్ ఏమంటే, మన ధర్మేంద్ర ప్రధాన్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇది అపోజిషన్, దీని ఒక బర్నింగ్ ఇష్యూ చేసి పిల్లల ఎమోషన్స్తో ఆడుకోవద్దు అన్న. ఆపోజిషన్ ముందు వచ్చి గొడవ స్టార్ట్ చేసిందా, పిల్లలు ముందు బయటకు వచ్చి చేశారా అనేది గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ ఒక్కటే ఇక్కడ బాధ్యత కాదు, అది రన్ చేస్తున్న ఎన్టీఏ అయి ఉండొచ్చు. చిన్న స్థాయి వాళ్ళే ఎన్టీఏలో పనిచేస్తున్న క్లరికల్ క్యాడర్ లేకపోతే చిన్న ఆఫీసర్ క్యాడర్లో ఏదైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చు, కానీ అకౌంటబిలిటీ మొత్తం వ్యవస్థది అవుతుంది. ఇంతమందితో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగ్జామ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం థర్డ్ టాపిక్ సంబంధించి చూసుకుంటే, గ్రేస్ మార్క్స్కి సంబంధించి 1563 మందికి రీ ఎగ్జామ్ పెట్టాలి అని మొత్తం నీట్ని రీనీట్ అనేటువంటి ఒక డిమాండ్ ఉన్నప్పుడు వై ఓన్లీ 1563 అనే ఒక క్వశ్చన్ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే మేడం, ఈ 1563 మందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చింది ఎన్టీఏనే, తూచ్ అని చెప్పి మళ్ళీ నేను మీకు ఎగ్జామ్ పెడతా అంటుంది కూడా ఎన్టీఏ. ఇప్పుడు తప్పు చేసింది ఎన్టీఏనే, తప్పుకు పెనలైజ్ చేస్తుంది ఎవరిని? స్టూడెంట్స్ని. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొకటి రుత్లెస్ స్టేట్మెంట్ ఇది. ఏంటంటే, అయ్యా నువ్వు అయితేనేమో ఎగ్జామ్ రాయి యాజ్ ఇఫ్ వీడు తప్పు చేసినట్టు, లేదా నువ్వు వితౌట్ గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు నేను 220 వేసాను, నీకు నా వైపు తప్పు అయింది, నువ్వు ఎగ్జామ్ రాయి.
ఇది చాలా విచిత్రమైన స్టేట్మెంట్ మేడం. Argument కూడా. ఎస్, ఆబ్వియస్లీ రైట్. తప్పు చేసింది ఎన్టీఏ, సఫర్ అవుతుంది హ్యూమన్ ఎమోషన్స్, స్టూడెంట్ ఎమోషన్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్. ఎగ్జాక్ట్లీ. ఒక మొమెంటం ఉంటుంది కదా ఎగ్జామ్ అంటే. వాడు పాపం ఎక్కడి నుంచో, ఇప్పుడు మన దగ్గర అయితే 6వ తరగతి నుంచి చదువుతారు, అది వేరే సంగతి. కానీ మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి వాడు ఒక డ్రీమ్, డాక్టర్ ఈజ్ అ బిగ్ డ్రీమ్. అవునండి. దట్స్ వై ద కాంపిటీషన్ ఇస్ వెరీ హై. 25 లక్షల మంది. ఎందుకంటే పిల్లలు ఒక డాక్టర్ని చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. బికాస్ లైఫ్ సేవియర్ యూ హెవ్ సీన్ డ్యూరింగ్ పర్టికులర్లీ కోవిడ్ టైమ్స్. సో ఇట్లాంటి డ్రీమ్ ఉన్న పిల్లలందరూ ఒక మొమెంటంలో ప్రిపేర్ అవుతారు. వాళ్ళందరూ ఏమంటారంటే నేను ఇట్లా చదువుతా, ఇది చేస్తా, ఇది అయిపోతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అబ్రప్ట్గా ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే డోంట్ యూ థింక్ వాళ్ళ ఎమోషనల్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎట్లా ఉంటాయి అనేది. సో వాళ్ళకి మాత్రమే 23, మరి ఇది ఒకటే వాళ్ళు తీసుకున్న స్టెప్. 23 జూన్ నాడు ఎగ్జామ్ పెట్టి 30 లోపు వీళ్ళకి రిజల్ట్ రావాలి. లేదంటే మేము గ్రేస్ ఇచ్చిన వాపస్ తీసుకుంటే పాత మార్కులతో నీకు ర్యాంక్ ఇస్తామంటున్నారు. చూడాలి ఈ కేసెస్ అన్నీ ఎంత మేరకు నిలబడతాయి అనేది. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డౌట్. సో అది కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఆ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత మాత్రమే అయింది ఇది. అయితే దీంతో పాటుగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి అనేది ఎందుకని అంత పెద్ద ఎత్తున వినిపిస్తోంది? నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఒకవైపు పేరెంట్స్, ఒకవైపు ప్రతిపక్షాలు అందరూ ఏకమయ్యి సిబిఐ ఎంక్వైరీకి వెళ్తున్నారు, లేకుంటే మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక ప్రాపర్ ఆన్సర్ రావట్లేదు అనేది ఎందుకు వస్తుంది అసలు? ఎస్, ఇంపార్టెంట్ థింగ్ ఇది. అంటే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మన ఐటీఎం ద్వారా మనం పిల్లలకి చేరేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సిబిఐ అనేది దేన్ని ఇంట్రాగేట్ చేస్తుందో ఫస్ట్ తెలియాలి. సిబిఐ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎ క్రైమ్ ఆర్ మిస్చీఫ్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు న్యాయం చేసే విధంగా స్టెప్స్ ఎందుకు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఆ చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయేదిగా సిబిఐ. చేసిన కల్ప్రిట్ని పనిష్ చేస్తుంది. జడ్జిమెంట్ అల్టిమేట్లీ ఇవ్వాల్సింది సుప్రీంకోర్టే కదా. ఇక్కడ మొత్తం టాపిక్ అంతా కూడా బిహైండ్ ది బార్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొకటి, కొన్ని విద్యా సంస్థలు, టెక్ కంపెనీస్, నీడ్లెస్ టు మెన్షన్ దేమ్, అత్యుత్సాహంతో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఒక ఫేమస్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని హైర్ చేసుకొని వేశారు. వేసి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆయన ఆ ఫేమస్ అడ్వకేట్ మొహం మీదనే అనేసారు, ఆర్ యూ ది ఆస్పిరెంట్? మీరు కాదు కదా, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ ప్రైవేట్ ఫర్మ్. ఆ ఫర్మ్ ఎందుకు వస్తుంది? కన్సర్న్స్, గ్రీవాన్సెస్ స్టూడెంట్స్ ఉండాలి. వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకునే వాళ్ళు లేరు. వాళ్ళు విక్టిమ్స్ కదా. వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకొని వాళ్ళ పాయింట్ వినే మన దగ్గర కాన్స్టిట్యుయెన్సీలో ఆ పాయింట్స్ లేవు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ మైనస్. సో వాళ్ళ పాయింట్ కరెక్ట్గా పోవట్లేదు. వాళ్ళ పాయింట్ పోవాలి అంటే డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు ఈల్డ్. అండ్ ఈ సిబిఐ ఎంక్వైరీ వల్ల జరిగేది ఏంటి మేడం? ఆఫ్కోర్స్ పేపర్ లీక్ అయింది అనే న్యూస్ ఉంది. ఇప్పుడు పట్నా ఎఫ్ఐఆర్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, మాకు ఒక 2 రోజుల ముందే పేపర్ వచ్చింది, మాకు అవే క్వశ్చన్స్ వచ్చినాయి. 13 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి? అవును. రెండోది 24,000 మంది లాస్ట్ 2 డేస్లో ఎందుకు అప్లై చేశారు? మూడోది ఇన్ని వేల మందికి ఎట్లా వచ్చినాయి? 650 వచ్చినోడికి కూడా వాళ్ళ గ్యారంటీ లేదు. మరి ఇంత మిస్చీఫ్ ఉండి సపోజ్ వాళ్ళు తీస్తారేమో రాట్ ఫ్రమ్ ది హోల్, కానీ దానివల్ల పిల్లలకి ఏమైనా ఉపయోగమా? నిజంగానే రీనీట్ అనేది జరుగుతుందా? జరిగే విధంగా గవర్నమెంట్స్ ఒప్పుకుంటాయా? వాళ్ళు ఏమంటున్నారంటే 25 లక్షల మందికి మళ్ళీ మేము పెట్టాలి కదా ఎగ్జామ్ అంటున్నారు. ఒక లెబోరియస్ ప్రాజెక్ట్గా చూస్తున్నారు. మరి ఎలక్షన్లు ఇన్ని లక్షల మందిని ఇన్ని లక్షల కోట్లు పెట్టి పెడుతున్నప్పుడు ఇన్ని లక్షల మంది కెరియర్ అండ్ ఎమోషన్స్కి సంబంధించిన విషయం మన ఇండియాలో, మన భారతదేశంలో విద్యకి విలువ ఉండడానికి కారణం పరీక్షలు, టీచింగ్ కాదు. జేడబ్ల్యూ అని, నీట్ అని, క్లాట్ అని విశ్వస్థాయి పరీక్షలు ఇవన్నీ. ఇందులో విపరీతమైన పోటీ ఉంటుంది. అందులో రాటదేలిన పియర్ స్టూడెంట్స్నే మనం ర్యాంకర్స్గా చూస్తాం. మరి ఆ ఎగ్జామ్స్ వల్లనే ఆ కాలేజెస్కి ఇంపార్టెన్స్. ఇప్పుడు ఐఐటి అనేది, ఐఐటి ఇస్ ఫేమస్, బీబీసీలో డాక్యుమెంటరీ ఉంది. జేఈ అనే ఎగ్జామ్ వల్ల ఫేమస్ అది. ఆ ఎగ్జామ్కి కండక్ట్ చేసిన రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాని ఏదో ఇష్టం ఉన్నట్టు కండక్ట్ చేస్తామని, ఏదో మన స్టేట్లో మన గ్రూప్ 1 జరిగింది చూసారు అప్పట్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే జరిగింది, అప్పట్లో జరిగింది. ఆ విధంగా చేసి లక్షల మంది పిల్లల భవిష్యత్తుని గాఢాంధకారంలో పెట్టారని అనుకుంటున్నాం.
మనం చేసే డిమాండ్ ఏమైనా ఉంటుంది మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా 24 లక్షల మంది పిల్లలు ఒక పేరెంట్స్తో పాటుగా 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ నుంచి దీని మీద స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అక్కడ ఏజ్ లిమిట్ అనేది అది కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని తట్టుకొని ఆ కాంపిటీషన్ని తట్టుకొని వచ్చిన దాంట్లో కూడా ఎంత డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. మా తప్పు కాదు ఇది, మా ఎఫర్ట్స్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, ఇంకెవరో చేసిన తప్పుకు మేమెందుకు బలవ్వాలి అనేది ఒక ప్రైమరీ డిమాండ్. అదే కదా, దానికోసమే కదా పోరాటం జరుగుతుంది. ఇలాంటి అవకతవకలు ఎక్కడా లేకుండా, నాట్ ఓన్లీ ఇన్ నీట్, ఎక్కడా జరగకుండా ఉండాలి. ఒక ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి జడ్జిమెంట్ రావాలి, జస్టిస్ జరగాలి అంటే ఏం ఉండాలంటారు? రీనీట్ వల్ల మళ్ళీ పోయిన మూమెంటం మళ్ళీ ఎట్లా గెయిన్ చేయగలుగుతాం మేడం? ఈ గ్రేస్ కూడా సొల్యూషన్ కాదు. ఏదైతే అసంబద్ధంగా మన డిమాండ్ ఒకటే ఇక్కడ, ఆ 24,000 అప్లికేషన్స్ని తీసేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే అప్లై చేసుకున్నారో, పాయింట్ నెంబర్ 2, ఎవరైతే 1563కి మీరు గ్రేస్ వేశారో ఆ పిల్లలని ఎగ్జామ్ పెట్టకుండా నార్మలైజేషన్ మెథడ్ ద్వారా, ఇప్పుడు డక్వర్త్ లూయిస్ అని మనం క్రికెట్ మ్యాచ్లో ఆడుతున్నట్టుగా ఆ విధంగా వాళ్ళకు మార్క్స్ వేయాలి. అబ్రప్ట్గా కాదు, నిమిషానికి 4 మార్కులు ఏదో ఫార్ములా ఉంది అట్లా కాదు, సంబద్ధంగా వేసి దాన్ని వాళ్ళకు మార్కులు కలపాలి. రీనీట్ ఏ పరంగా కూడా జరగకూడదు. 3వది, సిబిఐ ఎంక్వైరీ రూపంలో బీటింగ్ అరౌండ్ ద బుష్ ఈజ్ నాట్ యూస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఇది అవసరమే లేదు అసలు. మీరు పనిష్ చేయాలనుకుంటే కల్ప్రిట్స్ని తర్వాత చేసుకోండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు న్యాయం చేసి ఇమ్మీడియట్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. వీళ్ళకి న్యాయం చేశాక స్టార్ట్ చేయాలి. వీళ్ళకి న్యాయం చేయకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగిపోద్ది, దానిపైన చేసుకుంటూ పోతామంటే మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇది ఉద్యోగానికి సంబంధించింది కాదు, ఇది కెరియర్, ఫ్యూచర్, వాళ్ళ ఆస్పిరేషన్స్. సో ఈ 3 ప్రధానమైన డిమాండ్లతోటి ఐ వాంట్ టు కంక్లూడ్. ఎస్ సార్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టులు, ఎంక్వైరీలు, ఇవన్నిటికంటే కూడా బేసిక్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పిల్లల్లో మోటివ్ అనేది దెబ్బతినక ఉండాలి. మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏ ఒక్క ఎగ్జామ్ అనేది మీ జీవితంలో చివరిది కాదు. ప్రతి ఘట్టంలో పరీక్షలు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఎగ్జామ్ని మీరు ఏదో పారామీటర్ కింద పెట్టుకొని డిప్రెస్ అవ్వడం, సొసైటీని నిందించడం, ఎంటిటీస్ని నిందించడం కరెక్ట్ కాదు. తప్పులని ప్రతి చోట ఉంటే జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైతే గవర్నమెంట్స్ మీద ఉంటుందో, మీరు దానికి అంత అబ్రప్ట్గా రియాక్ట్ కాకుండా రానున్న ఫ్యూచర్ అంతా మీదే, బంగారు భవిష్యత్ అంతా మీదే. ఇండియా హాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు డెవలప్ ఇన్ ద కమింగ్ టైమ్. సో ఇవన్నీ మీదే కనుక ధైర్యం కోల్పోకుండా పిల్లలు ముందడుగేయాలని చెప్పి ఈ ముఖంగా మేము తెలియజేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. మనం ఆశించినట్టుగా ఇలాంటి పిల్లలకి డిసప్పాయింట్మెంట్ ఉండొద్దు. అనవసరంగా ఎవరైతే అడ్డదారుల్లో వస్తారో వాళ్ళకి అందలం కూడా దక్కాల్సినటువంటి అవసరం లేదు. సో దానికి సంబంధించి చర్యలన్నీ ప్రభుత్వం చాలా వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.